కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్ విధించింది కోర్టు. ఎమ్మెల్యేతో సహా 16 మందిని కోర్టుకు తరలించారు పోలీసులు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. విరూపాక్షికి 14 రోజులు రిమాండ్ విధించింది న్యాయస్థానం. చిప్పగిరి మండలం నేమకల్లులో జరిగినటువంటి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. టీడీపీ మండల కన్వీనర్ వాహనం ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యారు విరూపాక్షి. టీడీపీ నేతపై దాడి ఘటనలోనూ నిందితుడిగా గుర్తించారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్కి తరలించినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతలను కూడా మనం చూసాం. విరూపాక్షి అరెస్ట్ అంటే అర్ధరాత్రి 2:45 సమయంలో విరూపాక్షితో పాటు ఆయన కుమారుణ్ణి కూడా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఒక సామాన్య కార్యకర్త నాకు ప్రాణహాని ఉంది అని ఫోన్ చేసినటువంటి దానికి సంబంధించి స్పందించి అక్కడికి వెళితే ఈ నేపథ్యంలో విరూపాక్షిపైనే తిరిగి కేసు నమోదు చేసి అర్ధరాత్రి 2:45 విరూపాక్షి ఇంటికి వెళ్లడమే కాకుండా తలుపులు బద్దలు కొట్టి మరి ఈ నేపథ్యంలో విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి ఆయన కుమారుడితో సహా కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకువెళ్ళినటువంటి వైనం అయితే వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీట్. వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి అరెస్టుల పర్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి ట్వీట్. విరూపాక్షమైన ఉగ్రవాద అర్ధరాత్రి 2:45 అరెస్టు చేసి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నాడని ఫోన్ చేయగానే స్పందించడమే అతను చేసినటువంటి నేరమా అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ను కూడా మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి ఇతర వైసీపీ నేతల మీద జరుగుతున్నటువంటి రాజకీయ కక్ష వేధింపులు కానీ, లేకపోతే సీదిరి అప్పలరాజు కావచ్చు, లేకపోతే గుంటూరు జిల్లాలో మరో వైసీపీ నేత విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే ఆ సుదీర్ఘమైనటువంటి ట్వీట్లో ఈ అక్రమాలని అన్యాయాలని ప్రశ్నిస్తూనే మీరు ఇచ్చినటువంటి హామీలు తప్పినందుకు మిమ్మల్ని అరెస్టు చేయాలా అంటూ కూడా ఈ నేపథ్యంలో ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక విరూపాక్షికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునైతే ఇచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విరూపాక్షికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్? ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త నిరసనల ఆందోళనలకు పిలుపునివ్వబోతోంది అన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి? మురళి, కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఇక్కడ ప్రధానంగా చిప్పగిరిలో జరిగిన దాడి నేపథ్యంలో అటు టీడీపీ నేతలపైన వైసీపీ నేతలపైన టీడీపీ నేతలు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ టీడీపీ మండల కన్వీనర్ పై దాడి చేశారు, కారుపై కూడా దాడి చేశారు, వాహనాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణల పైన ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఆయన్ను కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన్ను జిల్లా జైలుకు తరలిస్తున్నారని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే నేమకల్లో 2 వర్గాల మధ్య జరిగిన దాడి, తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తను కాపాడుకునే నేపథ్యంలో అక్కడికి వెళ్తే మా ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేస్తారా, అర్ధరాత్రి తలుపులు బద్దలు కొడతారా అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విరూపాక్షి ఏమైనా ఉగ్రవాద? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా నేమకల్లో 2 వర్గాల మధ్య జరిగిన దాడి, ప్రతిద్వాడులతో ఉదయం నుంచి దాదాపు గత అర్ధరాత్రి నుంచి అటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు చిప్పగిరి మండలంలో దాదాపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ స్టేషన్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో విచారించిన అనంతరం ఆయన కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే వీటిపైన వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలిపించే పరిస్థితి ఉంది. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. విరూపాక్షి అరెస్ట్ పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే అరెస్టులు, ఇది ప్రజాస్వామ్యమా, రాచరికమా, ఆటవిక రాజ్యమా అంటూ జగన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. అటు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ నేమకల్లో 2 వర్గాల మధ్య జరిగిన దాడి, వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి చేశారు. మరోపక్క వైసీపీ నేతను కాపాడుకునే ప్రయత్నంలో, తమ పార్టీకి సంబంధించిన నేతను కాపాడుకునే ప్రయత్నానికి ఎమ్మెల్యే అక్కడికి వెళ్తే ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేసి అర్ధరాత్రి
ఏంటి? ఆయన ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అలాంటి నేత పైన ఎలా అర్ధరాత్రి దాడి చేస్తారు? ఇది ప్రజాస్వామ్యం అంటూ జగన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యపై ధ్వజమెత్తిన నేపథ్యం చూసాం మురళి. ఎస్, దీనికి సంబంధించి కూడా వరుసగా జరుగుతున్నటువంటి రాజకీయ కక్ష వేధింపులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ దీని మీద రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా కిరణ్. ఏంటి దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక మహోద్యమం లాగా ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి స్పందనకు సంబంధించి దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా స్పందిస్తున్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే దాడులు, ఏదైతే దాడి జరిగిన వారిపైన కేసులు, ఏదైతే దాడి చేసిన వారిపైన కేసులు ఉండవంటూ జగన్ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలపైన, వైసీపీ ఎమ్మెల్యేలపైన, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలపైన టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నడుస్తుందంటూ ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోపక్క కూటమి 2 ఏళ్ల పాలనపై వైసీపీ పోరాటాలు కొనసాగిస్తుంది. ప్రతిపక్ష వైసీపీ యాక్టివ్ అయిందని ఇప్పటికే ఈ కేబినెట్ మంత్రులుగా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ వ్యవహారాలపై, టీడీపీ అవినీతి ఆరోపణలపై, మరోపక్క ప్రభుత్వం పైన తీవ్రంగా వైసీపీ ధ్వజమెత్తింది. అటు ఆలూరు కావచ్చు, ఇటు చింతాడ రవికుమార్ ఆముదాల వలస కావచ్చు, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారు. మరోపక్క మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వేధింపులు, మరోపక్క సిదిరి అప్పలరాజు వేధింపులు, ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు, రాయలసీమ నుంచి ఇటు గోదావరి జిల్లాల వరకు, గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఆయా జిల్లాల్లో తమ పార్టీకి సంబంధించిన నేతలను వేధిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగ వేదికగా ఎవరైతే గత ప్రభుత్వంలో టీడీపీ పైన విమర్శలు చేసిన నేతలందరినీ టార్గెట్ చేస్తున్న కేసులు పెడుతున్నారంటూ వైసీపీ విమర్శలు కురిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చిప్పగిరిలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ, అటు వైసీపీ కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళడం, అటు టీడీపీ మండల శాఖ అధ్యక్షుడి వాహనం ధ్వంసం చేయడం 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. చిప్పగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం, ఎమ్మెల్యే విరూపాక్ష పైన SC/ST కేసు నమోదు చేయడం, అందుకు సంబంధించి ఆయన్ను విచారణకు పిలవడం, పోలీస్ స్టేషన్ లో విచారణకు కూర్చోబెట్టుకోవడం, చివరికి ఎట్టకేలకు ఆయన కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన జైలుకు తరలిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కూటమి డౌన్ అంటూ పోలీస్ స్టేషన్ నిరసనలు, ధర్నాలు కొనసాగించిన పరిస్థితి ఉంది. గత అర్ధరాత్రి నుంచి జరిగిన ఈ వ్యవహారం చిలికి గాలికి వానైంది. అధికార పార్టీ ప్రోద్బలంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను, మాజీ ఇన్ఛార్జీలను, మాజీ వైసీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారంటూ ఒకంత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘంగా ఆయన ట్వీట్ చేసిన నేపథ్యం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి జరుగుతున్న దాడులపైన కూడా జగన్ సంచలనమైన ట్వీట్ చేశారు. అయితే చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ను కోర్టుకు తరలించారు. కోర్టు దాదాపు 14 రోజులు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే ఫర్దర్ గా బెయిల్ అంశం పైన ముందుకెళ్లే అవకాశం ఉంది. SC/ST అట్రాసిటీ కేసులో DSP విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి విచారణలో ఏం జరిగిందనే అంశం మనకు క్లారిటీ లేదా. అయితే ఆయన కోర్టుకు తరలించడం, 14 రోజులు రిమాండ్ విధించడం, ఆయన జిల్లా జైలుకు తరలిస్తున్నారనే సమాచారం అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద విరూపాక్షికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే తీర్పునిచ్చింది. విరూపాక్షి అరెస్ట్ అక్రమం కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 2 గంటల 45 నిమిషాల సమయంలో తలుపులు బద్దలు కొట్టి మరి విరూపాక్షిని, ఆయన కుమారుణ్ణి అరెస్టు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు అపాయంలో ఉన్నానని కార్యకర్త ఫోన్ చేసిన దానికి విరూపాక్షి స్పందించారు. ఈ నేపథ్యంలో కార్యకర్త వద్దకు ఆయన చేరుకోవడం కావచ్చు, లేకపోతే తిరిగి ఆయన మీదే దాడి కేసు కూడా పెట్టడం కావచ్చు, లేకపోతే SC/ST అట్రాసిటీ కేసు, ఇవన్నీ కూడా మోపడంతో పాటు అర్ధరాత్రి 2 గంటల 45 నిమిషాల సమయంలో ఇంటికి వెళ్ళి మరి అక్రమంగా అరెస్టు చేసినటువంటి విధానానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కూడా ఒకంత సంచలనంగా మారుతోంది. ఒక్కరు కాదు, మిగతా అందరి వైసీపీ నేతల మీద జరుగుతున్నటువంటి రాజకీయ కక్ష వేధింపులు, అలాగే ఇతరత్రా పరిణామాలన్నింటినీ కూడా కోట్ చేస్తూ ఒక సుదీర్ఘమైనటువంటి సూటిగా ఒక ట్వీట్ అయితే చేసినటువంటి పరిస్థితి. కూటమి పాలనకు సంబంధించి కూటమి వేధింపుల్ని
ప్రజలు అంతా గమనిస్తున్నారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు వైసీపీ నేతలు పిలుపునిస్తారని కూడా ఈ నేపథ్యంలో అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం.